మేక కాళ్ళు చూస్తేనే సూపర్గా ఉన్నది. తింటే ఇంకా ఎంత మస్తు ఉంటుందో ఏం చూద్దాం. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక స్పెషల్ వంటకం అయితే చూపిస్తున్నాను. ఇవైతే మేక కాళ్ళు. మనకు జలుబు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు మనం ఈ కాళ్ళతోటి చారు పెట్టుకొని తింటే అయితే మనకు జలుబు దగ్గు అనేది తొందరగా తగ్గుతుంది. మళ్ళీ మనకు నోరు కూడా టేస్ట్ కూడా లేనప్పుడు ఇవి వండుకొని తింటే అయితే మనకు నోరు కూడా టేస్ట్ అవుతుంది. ఎలా వండుకోవాలో చూపిస్తాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చెప్తాను. వీడియోలోకి వెళ్దాం పదండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఇదైతే మిరియాల పొడి. మనమైతే మిరియాల పొడి ఇందులోకి వేసుకుంటే అయితే మనకు జలుబుకు దగ్గుకు బాగా పనిచేస్తుంది. 2-3 లవంగాలు, ఇలాచి, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడైతే మేమైతే ఇవైతే మేము 1/2 కిలో తీసుకున్నాము. ఇవైతే కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఒక బగోనె కానీ కడాయి లాంటిది కానీ పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని అయితే వేడెక్కనివ్వాలి. మనకి ఇప్పుడైతే ఇది వేడెక్కింది. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అయితే వేసుకోవాలి ఆయిల్లోకి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కలుపుకొని వేగనియాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయలు అయితే ఎక్కువనే వేసుకుంటున్నా. ఎందుకంటే కాళ్ళది చారు కదా, కొద్దిగా చిక్కగా వస్తుంది మనకు ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేసుకుంటే. నేను అందుకోసమనే ఎక్కువగా వేసుకున్నా ఉల్లిపాయలు. వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఇదైతే వేగనివ్వాలి. మూత తీసి చూసుకోవాలి. మనకు ఉల్లిపాయలు అయినట్టు కొద్దిగా వేగినాయి. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే చాలు. మనం ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే అయితే దంచుకొని అయితే వేసుకున్నా. మనం ఇప్పటికిప్పుడే దంచుకొని వేసుకుంటే అయితే టేస్టీగా ఉంటుంది. మనకు అల్లం అనేది ఘాటు ఉంటుంది కదా, మనకు అది కూడా ఘాటు వస్తుంది. మంచి స్మెల్ అనేది కూడా ఉంటుంది. ఇలాంటి కూరలు వండుకునేటప్పుడు మనం అప్పటికప్పుడు ఇలా దంచుకొని అయితే వేసుకోవాలి. ఇదైతే వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలకు పట్టేటట్టుగా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా కలపాలి. బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అన్నీ కూడా కలిసేటట్టుగా. ఇప్పుడు మనం ఇందులోకి కాళ్ళను వేసి అయితే కలుపుకోవాలి. ఈ మొత్తం అన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపినట్టుగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఈ మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. మనకు నీళ్ళు అనేటివి అది ఉడుకుతుంటే మనకు నీళ్ళు అనేటివి పైకి వస్తాయి. ఆ పైకి వచ్చేంత వరకు అయితే ఉడకనిచ్చుకోవాలి. ఇలా చూడండి, మనం క్యాప్ పెట్టుకున్నాక మనకు వాటర్ అనేది వస్తుంది. ఈ లోపల కనిపిస్తుంది కదా, క్యాప్ మొత్తం కూడా వాటర్ అయితే అయిపోయింది. చూడండి, మనకు నీళ్ళు అనేటివి ఇట్లా వస్తాయి.
మనం మధ్యలో అయితే మూత తీసుకొని చూసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఒకసారి కలుపుకుందాం. మనకు వాటర్ అయితే వచ్చింది కొంచెం, చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా. మనకు నూనెలో కూడా ఇవి వేగినాయి, కొద్దిగా గోలినాయి. ఇట్లా అనేది చెంచా అనేది ఇట్లా కొట్టుకుంటావాలి. మన చెంచా కొంటే దీంట్లో లోపలికి పడుతుంది. ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో అయితే ఉడికింది. మనం ఇప్పుడు ఇందులోకి అయితే కారం అయితే వేసుకున్నాం. మీరు ఇష్టం ఎంత అయితే అంత వేసుకోండి, మీరు ఎక్కువ తింటే. కానీ నేనైతే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నా, ఎందుకంటే ఇది ఘాటుగా ఉండని అయితే వేసుకుంటున్నా. కారం వేసుకొని అయితే కలుపుకోవాలి. మొత్తం ముక్కలకైతే పట్టేటట్టు కలుపుకోవాలి. కారం అనేది ముక్కలకు పట్టాలి. కారం వేసినాక అయితే ఇట్లా మూత పెట్టుకొని 1 నిమిషం ఉంచాలి. ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే కారం వేసుకున్నాం కాబట్టి ఇది అడుగంటుతుంది. 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసుకొని ఇందులోకి నీళ్ళైతే పోసుకుందాం. కొద్దిగా అయితే నీళ్ళైతే పోసుకోవాలి. నీళ్ళు పోసి కలుపుకోవాలి. నీళ్ళు పోసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి అయితే ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది ఉడికేటప్పుడు ఆ ముక్కలకు అనేటిది పడుతుంది ఈ మిరియాల పొడి అనేది. నేనైతే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నా, ఘాటు ఉండాలని చెప్పేసి. ఇలా వేసుకుంటే మనకు దగ్గు, జలుబు అనేది తొందరగా తగ్గుతుంది. ఇలా మొత్తం కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి. ఈ నీళ్ళు అయితే ఇలా ముక్కలు కొంచెం మునిగేటట్టు పోసుకోవాలి. ఉడికితే, ఎందుకంటే ఇవి కాల్చినాయి కాబట్టి మనకు తొందరగానే ఉడుకుతాయి. ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. ఇలా ఇది 15 మినిట్స్ 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి కదా. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఫ్లేమ్లో పెట్టిన 15 నిమిషాలు మూత తీయద్దు, ఇలానే పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనం మూత తీసుకున్నాం. మనకైతే ఉడికినట్టు అయితే అనిపిస్తుంది. తీసి చూద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి ఈ ధనియాల పొడి, గరం మసాలా ఇందులోకి వేసుకొని కలుపుకున్నాం. చూడండి మనకు ఎంత చిక్కగా అయిందో సూప్ అనేది. ఉడికింది, అందుకే మనకు ఉడికితేనే మనకు నూనె అనేది పైకి వస్తుంది. పైకి అయితే వచ్చింది మనకు. మనం ఇప్పుడైతే ముక్క పట్టుకొని అయితే చూద్దాం ఉడికిందా ఉడకలేదా అనేసి. మనకు ముక్క అయితే ఉడికింది. ఇట్లా మనకైతే ఇట్లా పడ్డది కదా, ఉడికింది ముక్క. కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. మనం ధనియాల పౌడర్, గరం మసాలా వేసినాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనకు కూర అనేది అయితే మొత్తం కూడా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం మూత తీసుకొని ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన కూర అనేది అయితే రెడీ అయ్యింది. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
మేక కాళ్ళు చూస్తేనే సూపర్గా ఉన్నది. తింటే ఇంకా ఎంత మస్తు ఉంటుందో. ఏం చూద్దాం. గట్టిగా ఉంది ఇంకా. సూపర్ ఉంది. చాలా టేస్ట్గా ఉంది మేక కాళ్ళ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. స్టెప్స్తో చాలా బాగుంటుంది. సూపర్ ఉంది మేక కాళ్ళ కూర. మీరు కూడా అనుకోరు. ఏం చూస్తారు? మస్తు సూపర్ ఉంటుంది రాత్రి వేళ. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ గంటని గట్టిగా కొట్టండి. బాయ్. థ్యాంక్ యూ.